ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి పేరు బాలాజీ. బీటెక్ పూర్తి చేశాడు. అందుకే హైటెక్ గా ఆలోచించి ఈజీ మనీ కోసం ఈజీ వే కనిపెట్టాడు. టెక్నాలజీని ఆసరాగా మార్చుకొని డబ్బులు కాజేయడంలో మాస్టర్స్ చేశాడు. ఈజీ మనీ సంపాదించడం కోసం ఓఎల్ఎక్స్ ఎంచుకున్నాడు. దీనికోసం తన టెక్నిక్స్ ను ఉపయోగిస్తూ టెక్నాలజీని వాడుకోవడం మొదలుపెట్టాడు. ఆన్లైన్లో సేల్ చేయడం కోసం పెట్టిన సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొంటానని నమ్మిస్తాడు. అలా నమ్మించి దేశవ్యాప్తంగా మోసం చేసి లక్షలు కాజేశాడు. ఈ అంతరాష్ట్ర ఘరానా దొంగను మన పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ఘరానా దొంగ ఆన్లైన్ లో ఓఎల్ఎక్స్ నుంచి డబ్బులు కొట్టేసే స్టైల్ చూసి షాక్ అయిపోయి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టేశారు. ఈ ఘరానా దొంగ ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో పుట్టి పెరిగాడు. ఎస్వి యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. అతని తీరు సరిగా లేని కారణంగా బాలాజీని ఉద్యోగం నుంచి తీసేశారు. ఉద్యోగం పోవడంతో ఈజీ మనీ సంపాదించాలనుకున్నాడు బాలాజీ. అందుకోసం ఆన్లైన్ గేమ్స్ ఆడటం మొదలు పెట్టాడు. ఆన్లైన్ గేమ్స్ లో డబ్బులు వచ్చిన దానికంటే పోయిందే ఎక్కువ. దీంతో మళ్ళీ అప్పులు చేయడం మొదలు పెట్టాడు. ఇక భర్త తీరు నచ్చని భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక బాలాజీకి అడ్డు చెప్పేవారే లేకపోవడంతో రెచ్చిపోయాడు. ఈజీ మనీ సంపాదించాలి అని రోజు ఆలోచిస్తున్న బాలాజీకి ఓఎల్ఎక్స్ గుర్తొచ్చింది. మోసం చేసి ఎవరికి దొరకకుండా ఉండాలి అంటే ఇదే కరెక్ట్ అనుకున్నాడు. ఓఎల్ఎక్స్ ని వేదికగా మార్చుకొని మోసాలకు దిగడం ప్రారంభించాడు. మోసం చేయడం కోసం పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు. ముందుగా ఓఎల్ఎక్స్ లో ఓ ఖరీదైన సెకండ్ హ్యాండ్ ఫోన్ సెలెక్ట్ చేసుకునేవాడు. దాన్ని నేను కొనుక్కుంటానని యజమానులకు మెసేజ్ చేసేవాడు. ఇలా యజమానిని సంప్రదించిన తర్వాత ఎలాగూ ఈ ఫోన్ నేను కొనుగోలు చేస్తున్నాను కదా సార్, ఆ యాప్ నుంచి ఫోన్ ఫోటో తీసేమని యజమానితో తీయించేసేవాడు. ఈ మాట చెప్పకముందే ఆ ఫోటోలని స్క్రీన్ షాట్స్ తీసుకోవటమో లేదంటే డౌన్లోడ్ చేసుకోవడమే చేసేవాడు. ఆ తర్వాత యజమానేమో ఆ ఫోటోని తీసేసేవాడు. ఆ తర్వాత అంటే యజమాని ఫోటోని తీసేసిన తర్వాత యజమాని చెప్పిన ధర కంటే కూడా తక్కువ రేటుకు ఆ ఫోన్ సొంతం చేసుకోవచ్చంటూ ఓఎల్ఎక్స్ లో మనోడు పోస్ట్ చేసేవాడు. ఇలా తన ప్లాన్ ను పక్కాగా అమలు చేసేవాడు బాలాజీ. ఇక నిజమైన యజమానితో నేను వచ్చి ఫోన్ పరిశీలించాక డబ్బులు ఇస్తానని చెప్పి వారిని ఓ ప్రదేశానికి రమ్మంటాడు. ఫోన్ తీసుకునేందుకు తన సోదరుడు వస్తాడని చెప్పేవాడు. అయితే తన వద్ద ఫోన్ కొనేందుకు ఓకే అన్న వారికి మాత్రం తానే వస్తానని చెప్పేవాడు. ఇలా ఫోన్ తీసుకుంటున్న వారి నుంచి ముందుగానే ఒత్తిడి చేసి యూపీఐ ద్వారా డబ్బులు పంపించుకునేవాడు. ఇక డబ్బు పంపాక ఫోన్ తీసుకుందామని యువతలో ఉన్న వ్యక్తి యజమాని దగ్గరికి వెళతాడు. అప్పుడు గాని తెలియదు మేం మోసపోయామని. ఇక ఈ విషయం వారు తెలుసుకునే లోపే బాలాజీ తన ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసేవాడు. ఇలా ఈ ఘరానా మోసగాడు 400 మందిని మోసం చేసి 60 లక్షలు ముంచేశాడు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక మరికొన్ని రాష్ట్రాల్లో తన తెలివిని ఉపయోగించి అందరినీ మోసం చేశాడు. అయితే బాధితులు ఓఎల్ఎక్స్ కి ఫిర్యాదు చేశారు. దీంతో ఓఎల్ఎక్స్ అతడి నంబర్ను బ్లాక్ చేస్తూ ఉంది. కానీ 23 సిమ్ కార్డులు మార్చాడు బాలాజీ. ఇక బాలాజీ మోసం చేసిన 400 మందిలో 139 మంది నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ కు ఫిర్యాదు చేయగా పంజాగుట్ట పోలీసులు చాకచక్యంగా ఎర్రమంజల్ ప్రాంతంలో ఉన్న బాలాజీని అరెస్టు చేశారు. ఆ తర్వాత మనోడికి ముసుగేసుకొచ్చి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ప్రజల్లో సైబర్ మోసాలపై అవేర్నెస్ ఎంత పెరుగుతున్నా కూడా మోసాల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. దేశవ్యాప్తంగా గడిచిన 3 ఏళ్లలో సుమారు 12,000 సైబర్ మోసాలు జరిగాయి. దాదాపుగా 461 కోట్ల డబ్బు సైబర్ నేరగాళ్ల చేతులకు వెళ్ళిందని అంచనా. మరీ ముఖ్యంగా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుల ద్వారా జరుగుతున్న మోసాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సరైన సెక్యూరిటీ, పాస్వర్డ్లు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో పాటు మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఏఐ టూల్స్ ద్వారా కూడా పలు రకాల మోసాలు అమలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సో బీ కేర్ఫుల్, బీ అలర్ట్. మరి ఈ కేసును ఛేదించిన పంజాగుట్ట పోలీసులను అభినందిద్దాం. ఈ వీడియో అప్డేట్స్ కోసం ఐ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నమోదైనటువంటి సుమారు 138 కంప్లైంట్లు ఉన్నాయన్నమాట. ఆ 138 కంప్లైంట్లు కాకుండా మేము డైరెక్ట్గా పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసిన కేసులు ఒక 19 ఉన్నాయి. ఇవే కాకుండా అతను ఇంకా అంటే సైబర్ క్రైమ్ పోర్టల్లో రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే 200 వరకు చేసాడని చెప్పి అతనే ఒప్పుకుంటున్నాడు. ఈ మిగతా బాధితులను కూడా గుర్తించి మేము కేసెస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అయితే ఈ డబ్బులన్నీ కూడా ఇతను ఈ డఫాబెట్ యాప్ అని చెప్పి ఒకటి, ఈ రమ్మీ ఇవన్నీ ఆడే యాప్స్లోకి ఆన్లైన్ గేమింగ్ ఆడటం, ఈ డబ్బులు పోగొట్టడం. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఇతను డైరెక్ట్గా ఈ బాధితుల నుంచి ఆ డఫాబెట్ యాప్కే డబ్బులు క్యూఆర్ కోడ్ ద్వారా పంపించడం జరుగుతుంది అనమాట. అంటే డైరెక్ట్గా అక్కడ ఎక్కువ డబ్బులు వచ్చినట్టు దాంట్లో పోగొట్టడం, తర్వాత జల్సాలకి ఖర్చు పెట్టడం, అంటే వేరు ప్రదేశాలకు తిరగడం, జల్సాలు ఖర్చు పెట్టడం, ఇట్లా ఈ విధంగా చేస్తున్నాడు. ఇతని దగ్గర నుంచి ఇప్పుడు 2 సెల్ ఫోన్లను 3 సిమ్ కార్డులు స్వాధీనపరుచుకున్నాము. ఇవే కాకుండా ఇతను ఇంతకుముందు కూడా సుమారు ఒక 30 వరకు సెల్ ఫోన్లు వాడాడు. ఆ సెల్ ఫోన్ నుంచి ఒక 23 సెల్ ఫోన్స్ వరకు ఈ కేసెస్లో అంటే ఈ ఫ్రాడ్ చేసిన వాటిలో
ఈ ఎన్సీఆర్పి పోర్టల్లో రిపోర్ట్ అయ్యింది అనమాట. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది పంజగుట్ట పోలీసులు. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఈ కేసులో చాలా చాకచక్యంగా అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మా యొక్క ఇన్స్పెక్టర్ శోభన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్, మరియు సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్, నరేష్, తర్వాత కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేశారు. వాళ్ళందరినీ కూడా మా వెస్ట్ జోన్ తరఫున అభినందించడం. ఇంకా ప్రిలిమినరీ దీంట్లో ఉంది కాబట్టి అది కూడా చేస్తున్నాం. దానికోసమే ఉండొచ్చు, చెప్పలేము. మా దగ్గర బాధితులు ఉన్నారు. పంజగుట్టలో 3 కేసులు ఉన్నాయి, మధురానగర్లో 3 కేసులు ఉన్నాయి. ఇవి కాకుండా సిటీ మొత్తం మీద, సిటీని తర్వాత ఇంకా విజయవాడ, తిరుపతి ఇట్లా మొత్తం 25 కేసెస్ ఉన్నాయి.